తవము హెచ్చే మేలుకో మానవా లభించు భగవాను నీ ద్వారముదరి ఆమతిస్తూ మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది కాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస పొందితివి సర్వము నీవు ఇప్పుడేమి కోరెదవు శివుని నీవు ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము మురళీరవళి మ్రోగుతుంది 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 ఓం శాంతి 1/11/2020 अव्यक्तवाणी। श्रेष्ठ तकदीर की तस्वीर बनाने की युक्ति। శ్రేష్టమైన అదృష్ట చిత్రాన్ని తయారు చేయడానికి युक्ति। आज तकदीर बनाने वाले बाप दादा सभी बच्चों की श्रेष्ठ तकदीर की तस्वीर देख रहे थे। అదృష్టాన్ని తయారు చేసే బాబా ఈరోజు పిల్లలందరి శ్రేష్ఠ అదృష్ట చిత్రాన్ని చూస్తున్నాడు। తక్దీర్వాన్ సభీ బనే హై, అందరూ అదృష్టవంతులుగా అయ్యారు। లేకిన్ హరేక్ కే తక్దీర్ కి తస్వీర్ కా ఝలక్ అప్నీ అప్నీ హై, కానీ ప్రతి ఒక్కరి అదృష్ట చిత్రం యొక్క వెలుగు లేక కాంతి దేనిది దానికే ఉన్నది, అనగా వేరువేరుగా ఉన్నది। जैसे
कोई भी तस्वीर बनाने वाले तस्वीर बनाते हैं तो कोई तस्वीर 1000 रुपये के दाम की अमूल्य होते हैं, कोई साधारण भी होते हैं। ఈ చిత్రాలు గీసేవాళ్ళు వాళ్ళు గీసే చిత్రం యొక్క విలువ కొన్ని చాలా ఎక్కువగా ఉంటాయి, కొన్ని సాధారణ ఉంటాయి। यहाँ बाप दादा द्वारा मिले हुए भाग्य को तकदीर को तस्वीर में लाना अर्थात प्रैक्टिकल जीवन में लाना। అదృష్టం వలన బాప్ దాదా ద్వారా లభించిన భాగ్యాన్ని చిత్రంగా గీయటము అంటే దానిని ఆచరించడము। इसमें अंतर हो जाता है। ఆ అదృష్టాన్ని ఆ భాగ్యాన్ని ఆచరణలో పెట్టడంలోనే భేదం వస్తుంది। तकदीर बनाने वाले ने एक ही समय और एक ने ही सभी को तकदीर बांटी। అదృష్టాన్ని తయారు చేసేవాడు ఒకే సమయంలో ఒకేసారి అందరికీ అదృష్టాన్ని పంచాడు। लेकिन तकदीर को तस्वीर में लाने वाली हर आत्मा भिन्न भिन्न होने के कारण तस्वीर बनाई है उसमें नंबरवार दिखाई दे रही हैं। కానీ అదృష్ట చిత్రాన్ని తయారు చేసేవాళ్ళు రకరకాలుగా ఉండటం చేత వాళ్ళు తయారు చేసిన అదృష్ట చిత్రాలు రకరకాలుగా ఉన్నాయి, నంబర్ ప్రకారం ఉన్నాయి। कोई भी तस्वीर की विशेषता नयन और मुस्कुराहट होती है। ये చిత్రం యొక్క విశేషత అయిన కళల్లో ముఖంలోని చిరునవ్వులో ఉంటుంది। इन दो विशेषताओं से ही तस्वीर का मूल्य होता है। ఈ రెండు విశేషతల కారణంగానే ఆ చిత్రానికి విలువ ఉంటుంది। तो यहाँ भी तकदीर के तस्वीर यही दो विशेषताएं हैं। ఇక్కడ కూడా అదృష్ట చిత్రానికి ఈ రెండే విశేషతలు। नयन अर्थात रूहानी विश्व कल्याणकारी रहमदिल परोपकारी दृष्टि। కళ్ళు అంటే ఆత్మిక విశ్వ కళ్యాణకారి जाली परोपकारी दृष्टि। अगर दृष्टि में यह विशेषता है तो भाग्य की तस्वीर श्रेष्ठ है। ఒకవేళ దృష్టిలో ఈ విశేషత ఉంటే భాగ్యం యొక్క చిత్రము చాలా శ్రేష్టమైంది। मूल बात है दृष्टि और मुस्कुराहट, चेहरे की चमक। ముఖ్యమైన విషయము దృష్టి, చిరునవ్వు, ముఖంలో ప్రకాశము లేక వెలుగు। यह है सदा संतुष्ट रहने की संतुष्टता और प्रसन्नता की झलक। ఇది ఎల్లప్పుడూ సంతృష్టిగా ఉండటానికి సంతృష్టి ప్రసన్నత యొక్క మెరుపు ఉండాలి। इसी विशेषताओं से सदा चेहरे पर रूहानी चमक आती है। ఈ విశేషతల వలన ముఖంలో ఆత్మిక వెలుగు వస్తుంది। ఈ విశేషతల కారణంగా ముఖంలో ఆత్మిక వెలుగు వస్తుంది। रूहानी मुस्कान अनुभव होती है। आत्मिक चिरुनव्वु अनुभव होती। यह दो विशेषताएं ही तस्वीर का मूल्य बढ़ा देती है।
ఈ రెండు విశేషతలే చిత్రం యొక్క విలువని పెంచుతాయి. తో ఆజ్ యహీ దేఖ్ రహే తే, ఈరోజు బాబా ఈ రెండే చూస్తున్నాడు. తక్దీర్ కి తస్వీర్తో సభీనే బనాయి, అదృష్టం యొక్క చిత్రాన్ని అందరూ తయారు చేశారు. तस्वीर बनाने के कलम बाप ने सबको दी है, చిత్రాన్ని గీయటానికి కావలసిన కళాన్ని బాబా అందరికి ఇచ్చాడు. ఒక కలం హై, ఆ కలం ఏంటి? శ్రేష్ఠ స్మృతి, श्रेष्ठ कर्मों का ज्ञान, श्रेष्ठ कर्म और श्रेष्ठ संकल्प अर्थात स्मृति. ఆ కలము శ్రేష్ఠ స్మృతి, శ్రేష్ఠ కర్మల యొక్క జ్ఞానము, శ్రేష్ఠ కర్మ మరియు శ్రేష్ఠ సంకల్పము. శ్రేష్ఠ సంకల్పము అనగా స్మృతి. इस ज्ञान के कलम द्वारा हर आत्मा अपनी तकदीर की तस्वीर बना रही है और बना भी ली है. ఈ జ్ఞానం యొక్క కలం ద్వారా ప్రతి ఆత్మ తన యొక్క అదృష్ట చిత్రాన్ని తయారు తయారు చేస్తుంది కూడా. తస్వీర్తో బన్ గయి హై, చిత్రము తయారైంది. నైన్ చైన్ బి బన్ గయి హై, ఆ చిత్రం యొక్క పోలికలు కూడా తయారయ్యాయి. పోలికలు అంటే కళ్ళు, ముఖము ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అవి కూడా తయారయ్యాయి. అబ్బు లాస్ట్ టచింగ్ హై సంపూర్ణతకి, చివరగా ఆ చేసిన చిత్రానికి చివరిలో దిద్దుతారు. మామూలుగా పెయింటర్స్ కూడా చిత్రాన్ని పెయింట్ చేసిన తర్వాత చివరగా ఎక్కడెక్కడ ఏమేమి సరి చేయాలని చూస్తుంటారు. ఇదే రకంగా ఈ అదృష్ట చిత్రానికి కూడా చివరి టచింగ్ మిగిలింది. అంటే చివరిగా చేయవలసిన దిద్దుబాట్లు సరిచేయటము అదే మిగిలింది. అదే సంపూర్ణత. చివరగా దీనిలో సరి చేయవలసింది ఏమిటంటే సంతుష్టత. బాప్ సమాన్ బన్నేకి, రెండోది బాబా సమానంగా కావటం. ఒకటేమో సంతుష్టత, రెండోది బాబా సమానంగా కావటం. डबल विदेशी चित्र बनाना ज़्यादा पसंद करते हैं ना. డబుల్ విదేశీలు చిత్రాలు తయారు చేయటం చాలా ఇష్టపడతారు కదా. तो बाप दादा भी आज सभी की तस्वीर देख रहे हैं. కాబట్టి ఈరోజు బాప్ దాదా కూడా అందరి చిత్రాలను చూస్తున్నాడు. हर एक अपनी तस्वीर देख सकते हैं ना कि कहाँ तक तस्वीर मूल्यवान बनी है. ప్రతి ఒక్కరూ ఎవరి చిత్రాన్ని వాళ్ళు చూడొచ్చు కదా, ఎంతవరకు ఈ చిత్రము చాలా విలువైనదిగా అయింది. సదా अपनी इस रूहानी तस्वीर को देख इसमें संपूर्णता लाते रहो. ఎల్లప్పుడూ ఈ ఆత్మిక చిత్రాన్ని చూస్తూ దానిలో సంపూర్ణతని తీసుకురండి. विश्व के आत्माओं से तो श्रेष्ठ भाग्यवान कोटों में कोई में भी कोई अमूल्य व श्रेष्ठ भाग्यवान तो हो ही. విశ్వంలోని ఆత్మలతో పోలిస్తే చాలా శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలు కోటాను కోటలో కొద్దిమంది, ఆ కొద్దిమందిలో కూడా ఇంకా కొద్దిమంది అమూల్యమైన శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలు. लेकिन एक है श्रेष्ठ, दूसरे है श्रेष्ठ ते श्रेष्ठ. కానీ ఒకటి శ్రేష్టము, రెండోది శ్రేష్ఠాతి శ్రేష్టము. तो श्रेष्ठ बने है वा श्रेष्ठ తే श्रेष्ठ बने है. బాబా అడుగుతున్నాడు, మీరు శ్రేష్టంగా అయ్యారా లేక శ్రేష్టంగా అయ్యారా? ఇక చెక్ కర్నా హై, దీన్ని చెక్కింగ్ చేసుకోండి.
अब डबल विदेशी రేస్ కరెంగేనా. ఇప్పుడు డబుల్ విదేశస్తులు పోటీ పడతారు కదా. డబుల్ విదేశీ అంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు. మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా విదేశీయులే. ఎందుకంటే ఆత్మల యొక్క అసలైన దేశము పరంధామము. కాబట్టి భారతదేశం ఉన్నా సరే ఇది మన అసలైన ఇల్లు కాదు, మన అసలైన దేశం కాదు. కాబట్టి మన విదేశీయులము. ఇంకా ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు భారతీయులు కాదు కాబట్టి డబుల్ విదేశీయులు. आगे नंबर लेना है व आगे वालों को देख खुश होना है. మొట్టమొదటి నంబర్లోకి వెళ్ళాలనా లేక మొట్టమొదటి నంబర్లో వెళ్ళేవాళ్ళని చూసి సంతోషించాలనా. దేక్ దేక్ ఖుష్ హోనా భీ ఆవశ్యక్ హై. చూస్తూ చూస్తూ సంతోషించడం కూడా చాలా అవసరం. లేకిన్ స్వయం పీచే హోకర్ నహీ దేఖో. కానీ మీరు వెనక ఉండి చూడకండి. साथ साथ होते दूसरों को भी देख हर्षित हो चलो. వాళ్ళతో పాటు సమానంగా ఉంటూ వాళ్ళని చూసి సంతోషించండి. स्वयं भी आगे बढ़ो और पीछे वालों को भी आगे बढ़ाओ. స్వయంగా మీరు కూడా ముందుకెళ్ళండి, వెనకున్న వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళండి. इसको ही कहते हैं पर उपकारी. ఈ విధంగా చేయటాన్ని పరోపకారి అంటారు. यह परोपकारी बनना इसकी विशेषता है. स्वार्थ भाव से सदा मुक्त रहना. పరోపకారిగా కావటము దీని యొక్క విశేషత ఏమిటంటే స్వార్థము అనేది లేకుండా ఉండటము, స్వార్థాన్ని త్యజించడము. हर परिस्थिति में, हर कार्य में, हर सहयोगी संगठन में जितना निस्वार्थपन होगा उतना ही परोपकारी होंगे. చేసే ప్రతి పనిలో, అన్ని రకాల పరిస్థితుల్లో, సహాయం చేసే ఆత్మల యొక్క సమ్మేళనంలో ఎంత నిస్వార్థంగా ఉంటారో అంత పరోపకారిగా అవుతారు. స్వయం సదా భర్పూర్ అనుభవ కరంగే. వాళ్ళు స్వయంగా అన్ని విషయాల్లో నిండుగా ఉన్నట్టుగా అనుభవం చేసుకుంటారు, ఏ లోటు లేదు అన్నట్టుగా. जैसे ब्रह्म बाब को देखा, लास्ट समय की स्थिति में उपराम और परोपकार ये विशेषता सदा देखी. బ్రహ్మబాబాను చూశారు. చివరి సమయంలో అంటే ఆత్మ వెళ్ళిపోబోయే ముందు ఆయన యొక్క స్థితి ఏంటంటే ఉపరాం, అన్నిటికీ అతీతంగా. రెండోది పరోపకారి. ఈ రెండు విశేషతలు బ్రహ్మబాబాలో కనపడ్డాయి. స్వయం के प्रति कुछ भी स्वीकार नहीं किया. తన కొరకు తాను ఏది కూడా స్వీకరించలేదు. నా మహిమా స్వీకారకి మహిమని స్వీకరించలేదు, నా వస్తువు స్వీకారకి వస్తువుల్ని స్వీకరించలేదు, నా రహనేక స్థాన స్వీకారకి ఉండే స్థానము అంటే తను ఉండేటి ఇల్లు లేక పాక ఏదన్నా మంచిది కావాలి అని దాన్ని కూడా స్వీకరించలేదు. బ్రహ్మబాబా ఉన్నంతకాలము ఒక కుటీరం ఉండేది మౌంట్ ఆబూలో. ఆ కుటీరంలోనే ఉండేవాడు. ఎంత చలిగా ఉన్నా, ఎంత వర్షం వచ్చినా సరే దాంట్లోనే ఉండేవాడు తప్ప పక్కన పెద్ద బిల్డింగ్ ఉన్నప్పుడు కూడా దానిలోకి వచ్చేవాళ్ళు కాదు. దాదీలందరూ బాబా ఈ బిల్డింగ్లో ఉండు నువ్వు అని అంటే అది మీ కొరకు, పిల్లల కొరకు, నాకు కాదు అని అంటుండేవాడు. అది పరోపకారం అంటే. స్థూల్ और सूक्ष्म సదా పహలే బచ్చే. స్థూల రూపంలో, సూక్ష్మ రూపంలో అన్నింటిలో కూడా తనకంటే ముందు పిల్లల్నే ఉంచేవాడు. ఏ విషయం సరే పిల్లలకే ఇవ్వండి, పిల్లలకే కావాలి అని చెప్తూ ఉండేవాడు. ఇస్కో కైతే హే పరోపకారి. ఈ స్థితిని పరోపకార స్థితి అంటారు. यही संपन्नता की
సంపూర్ణతకి నిశాని హై. ఇదే సంపన్నంగా ఉన్నదానికి సంపూర్ణతకి గుర్తు. మురళియాతో బహుస్తుని, మీరు చాలా మురళీలు విన్నారు. అబ్ మురళీధర్ బన్ సదా నాచతే నచాతే రహనా హై. ఇప్పుడు మురళీధరులుగా అయ్యి మీరు నాట్యం చేస్తూ అందరినీ నాట్యం చేసేట్టుగా చేయాలి. మురళీ సే सांप के विष को भी समाप्त कर लेते हैं. మురళిని ఉపయోగించి పావులో ఉన్న విషయాన్ని కూడా సమాప్తి చేయొచ్చు, అంటే దాన్ని విరగొట్టేయచ్చు, దాని ప్రభావం లేకుండా చేయొచ్చు. तो ऐसा मुरलीधर हो तो किसी का कितना भी कड़वा संस्कार हो. ఎటువంటి మురళీధరులుగా కావాలంటే ఎవరి సంస్కారం ఎంత కఠినంగా ఉన్నా ఉస్కో భీ వశ్ కర్ దే, వాళ్ళని కూడా వశం చేసుకోవాలి. అర్థాత్ ఉస్సే ముక్తి కర్ నచాదే, వాళ్ళని ఆ సంస్కారం నుంచి ముక్తి కలిగించి వాళ్ళ చేత నాట్యం చేయించాలి. అటువంటి మురళీధరుగా కావాలి. హర్షిత్ బనాదే, కఠినమైన సంస్కారం ఉన్నవాళ్ళు కూడా నవ్వేటట్టుగా చేయాలి. అభి యహ రిజల్ట్ దేఖేంగే కి కౌన్ కౌన్ ఐసే యోగ్య మురళీధర్ బంతే హే. బాబా అంటున్నాడు, ఇప్పుడు ఎవరు అటువంటి యోగ్యమైన మురళీధరులుగా అవుతారో అది చూస్తాను. మురళీ సే భీ ప్యార్ హై, मुरलीधर से भी प्यार है, लेकिन प्यार का सबूत है हर बच्चे प्रति शुभ आशा, वह प्रैक्टिकल में दिखाना है. మురళి పైన ప్రేమ ఉంది, మురళీధరుని పైన ప్రేమ ఉంది. కానీ ప్రేమకు రుజువు మురళీధరునికి ప్రతి ఒక్కరిపైన శుభమైన ఆశ ఉందో దాన్ని ఆచరణలో చూపించాలి. ప్యార్ కి నిశానీ హై జో కహా వహ కర్కే దిఖానా. ప్రేమకు గుర్తు చెప్పింది చేసి చూపించడము. అయితే మాస్టర్ మురళీధర్ హోనా, అటువంటి మాస్టర్ మురళీధర్లు కదా. బన్నా హీ హై, అబ్ నహీ బనేంగే తో కబ్ బనేంగే, తప్పనిసరిగా ఆ విధంగా తయారు కావాలి. ఇప్పుడు తయారు కాకపోతే ఇంకెప్పుడు తయారవుతారు? కరేంగే యహ ఖ్యాల్ నహీ కరో, చేద్దాంలే అనే ఆలోచన రానివ్వకండి. కర్నా హీ హై, చేసి తీరాలి. హరేక్ యహీ సోచో కి హమ్ నహీ కరేంగే తో కౌన్ కరేగా, మేము చేయకపోతే ఇంకెవరు చేస్తారు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. हमको करना ही है, बनना ही है. మేము చేసి తీరాలి, తయారై తీరాలి. కల్పకి బాజీ జితనీ హై, కల్పంలో ఏముందో అది జరుగుతుంది. పూరే కల్పకి బాత్ హై, ఇది పూర్తి కల్పానికి సంబంధించిన విషయము. तो फर्स्ट डिवीजन में आना है, यह दृढ़ता धारण करनी है. ఫస్ట్ డివిజన్లోకి రావాలి అనే దృఢత్వము ఉండాలి. కోయి నయి బాత్ కర్ రహే హో క్యా, బాబా అడుగుతున్నాడు, మీరు ఏదన్నా కొత్తది చేస్తున్నారా? ఈ మాట ఎందుకన్నా అంటే మనం చేసే ప్రతి పని ప్రతి కల్పంలో ఇదే సమయంలో ఇదే పని చేశాము, అంటే అనేక సార్లు చేశాము. ఇప్పుడు చేసేది కూడా ఇంతకుముందు చేసిందే చేస్తున్నాము. అందువల్లనే బాబా అంటున్నాడు, మీరు కొత్తగా ఏం చేయట్లేదు, చేసిన పనే చేస్తున్నారు. शांति की शक्ति से शांति जग में लानी है. शांत मन हो तन हो शीतल, शांत मन हो तन हो शीतल. ऐसी दुनिया बनानी है, शांति की शक्ति से शांति
जग में लानी है शांति की शक्ति से। कितनी बार की हुई बात को सिर्फ लकीर के ऊपर लकीर खींच रही हो। ఎన్నోసార్లు చేసిన పని కేవలము గీత పైన గీత గీస్తున్నారు। డ్రామాకి లకీర్ खींची हुई है। డ్రామా యొక్క గీత గీయబడే ఉంది। नई लकीर भी नहीं लगा रहे हो जो सोचो कि पता नहीं सीधी होगी वा नहीं। మీరు కొత్తగా గీత ఏమి గీయట్లేదు, గీసే గీత నిటారుగా ఉంటుందా వంకర పోతుందా అని కూడా ఆలోచించవలసిన పని లేదు। కల్ప కల్ప బని హుయి ప్రారబ్ధ కో సిర్ఫ్ బనాతే హో। కల్పకల్పము ఏదైతే ప్రారంభం తయారైపోయిందో దాన్ని ఇప్పుడు తయారు చేస్తున్నారు। క్యూంకి కర్మోంకే ఫల్ కా హిసాబ్ హై। ఎందుకంటే కర్మల యొక్క ఫలితం ఉంటుంది। ఏ కర్మకి ఎటువంటి పని, ఏ కర్మకి ఎటువంటి ఫలితం లభించాలి అది ముందుగానే నిర్ణయించబడుతుంటుంది। ఆ లెక్క ప్రకారమే మనం చేసే కర్మకి ఫలితం లభిస్తుంది। బాకీ నయి బాత్ క్యా హై, ఇక దీనిలో కొత్త విషయం ఏముంది? ఏతో బహుత్ పురాణీ హై హుయి పడి హై। ఇది చాలా పాతది, జరిగే ఉంది। యహ్ హై అటల్ నిశ్చయ్, అచంచలమైన నిశ్చయం ఉండాలి। ఇస్కో దృఢత కైతే హై, దీన్నే దృఢత్వము అంటారు। అచంచలమైన నిశ్చయాన్ని దృఢత్వము అంటారు। ఇస్కో తపస్వి మూర్తి కైతే హై, దీన్ని తపస్వి మూర్తులు అంటారు। హర్ సంకల్పమే దృఢత మానా, ప్రతి సంకల్పంలో దృఢత్వం ఉన్నది అంటే దాన్నే తపస్సు అంటారు। బాప్ దాదా हाईएस्ट होस्ट भी है और गोल्डन गेस्ट भी है। బాబా చాలా ఉన్నతమైన ఆతిథ్యం ఇచ్చేవాడు, బంగారం లాంటి అతిథి। హైయెస్ట్ బన్కర్ भी मिलते हैं, చాలా ఉన్నతమైన వాటి రూపంలో కలుస్తాడు। గెస్ట్ బన్కర్ ఆతే హై, అతిథిలాగా వస్తాడు। లేకిన్ గోల్డెన్ గెస్ట్ హై, కానీ ఎటువంటి అతిథి అంటే బంగారం లాంటి అతిథి। చమ్కీలి అయినా మెరుస్తూ ఉంటాడు కదా। గెస్ట్తో బహుత్ దేకే, అతిథుల్ని మీరు చాలామందిని చూశారు। గోల్డెన్ గెస్ట్ నహీ దేఖా, కానీ బంగారం లాంటి అతిథిని ఎప్పుడూ చూడలేదు। జైసే చీఫ్ గెస్ట్కో బులాతే హో తో వహు థ్యాంక్స్ దేతే హై। ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఆ ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళు, మినిస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తాము। వాళ్ళు మనకి థ్యాంక్స్ చెప్తారు, ధన్యవాదం అండి మీరు నాకు ఈ అవకాశం ఇచ్చారు అని। తో బ్రహ్మ బాబా ने भी होस्ट बन इशारे दिए हैं और गेस्ट बन सबको मुबारक दे रहे हैं। బ్రహ్మ బాబా కూడా ఆతిథ్యం ఇచ్చేవాడుగా అనేక రకాల సూచనలు ఇచ్చాడు। అతిథిగా అందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నాడు। जिन्होंने पूरी जीवन में सेवा की उन सबको गोल्डन गेस्ट के रूप में बधाई दे रहे हैं। ఎవరైతే జీవితాంతము సేవ చేశారో వాళ్ళకి బంగారపు అతిథి రూపంలో బాబా అభినందన తెలియజేస్తున్నాడు। సబ్సే పహలీ ముబారక్ కిస్కో హై, అందరికంటే ముందు ఈ అభినందనలు ఎవరు తెలపాలి? నిమిత్త దాదియోంకో, నిమిత్తమైన దాదులకి। బాప్ దాదా నిర్విఘ్న సేవాకి సమాప్తికి ముబారక్ దే రహే హై। నిర్విఘ్నంగా సేవ చేశారు, అది సమాప్తి అయింది। ఈ సమాప్తి అయిన సందర్భంగా బాబా అందరికీ ధన్యవాదం తెలుపుతున్నాడు। మధుబన్ నివాసీలు
ఎవరైతే నిర్విఘ్న హర్షితులుగా ఉంటూ అందరినీ వచ్చిన వాళ్ళందరినీ చాలా గౌరవంగా మర్యాదగా చూశారో, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూశారో, వాళ్ళందరికీ విశేషంగా అభినందనలు తెలియజేస్తున్నాడు. భగవాన్ भी मेहमान बन आया तो बच्चे भी. భగవంతుడు కూడా అతిథిగా వచ్చాడు, అలాగనే పిల్లలు కూడా అతిథిగా వచ్చారు. పరంధామం నుంచి శివబాబా అతిథిగా వచ్చాడు. దేశ విదేశాల నుంచి పిల్లలందరూ అతిథులుగా మధుబన్ వచ్చారు. जिसके घर में भगवान मेहमान बनकर आवे वो कितने भाग्यशाली है. ఎవరింటికి భగవంతుడే అతిథిగా వస్తాడో వాడు ఎంత భాగ్యశాలి ఆత్మలో. रथ को भी मुबारक है क्योंकि यह पाठ बजाना भी कोई कम बात नहीं है. రథానికి కూడా అభినందనలు. రథము అంటే బ్రహ్మబాబా. బ్రహ్మబాబా కూడా అభినందనలు. ఎందుకంటే బ్రహ్మబాబా తన శరీరాన్ని శివబాబాకి రథంగా ఇచ్చాడు. అందుకని బ్రహ్మబాబాకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాడు. क्योंकि यह पाठ बजाना भी कोई कम बात नहीं है. బాబా తన శరీరాన్ని బాబాకి రథంగా ఇవ్వటం, ఆ పాత్రను అభినయించడం కూడా అంత తేలికైన పని ఏం కాదు. इतनी शक्तियों को इतना समय प्रवेश होने पर धारण करना यह भी विशेष पाठ है. ఇన్ని శక్తులు ఇంత సమయం ప్రవేశించినప్పుడు కూడా వాడిని ధారణ చేస్తూ విశేషమైన పాత్రను అభినయించాడు. यह समाने की शक्ति का फल आप सबको मिल रहा है. ఏదైతే బాబా విముక్తిని శక్తిని ఉపయోగించాడో బ్రహ్మబాబా, ఆ దాని యొక్క ఫలితము ఇప్పుడు మీకు లభిస్తుంది. तो समाने की शक्ति की विशेषता से विमुक्ति शक्ति యొక్క विशेष तो బాప్ దాదా की शक्तियों को समान బాప్ దాదా యొక్క శక్తులను ఇముడ్చుకోవటము, ఏ भी విశేష పార్ట్ కహో వా గుణ్ కహో, ఇది కూడా ఒక విశేష పాత్ర నుండి లేక ఒక గుణం నుండి. तो सभी सेवाधारियों में సేవాదారులందరిలో यह भी सेवा का पाठ बजाने वाली నిర్విఘ్న రహి, ఈ సేవ చేస్తూ పాత్రను అభినయించిన వాళ్ళు కూడా నిర్విఘ్నంగా ఉన్నారు. ఇస్కేలే ముబారక్ హో, ఇటువంటి సేవ చేశారు కాబట్టి అందరికీ అభినందనలు. అవరు పదమాపదం థ్యాంక్స్, మరియు కోటాను కోట్ల రెట్లు ధన్యవాదం. డబుల్ విదేశీయోं को भी డబుల్ థ్యాంక్స్. డబుల్ విదేశస్తులకి డబుల్ ధన్యవాదాలు. क्योंकि डबल विदेशियों ने मधुबन की शोभा कितनी अच्छी कर दी है. ఎందువల్లంటే డబుల్ విదేశస్తులు మధుబన్ యొక్క అందాన్ని ఎంత బాగా పెంచారు. ब्राह्मण परिवार के श्रृंगार डबुल विदेशी है. బ్రాహ్మణ పరివారానికి శృంగారము డబుల్ విదేశీయులు. ब्राह्मण परिवार में देश वालों के साथ विदेश भी है. బ్రాహ్మణ పరివారం అంటే భారతదేశంలో వాళ్ళు విదేశీయులు ఇద్దరు ఉంటారు. तो పురుషార్థకి भी ముబారక్. విదేశస్తులు భారతీయులు కలిసి చేసే పురుషార్థానికి అభినందనలు. और ब्राह्मण परिवार का श्रृंगार बनने का भी मुबारक. మరియు బ్రాహ్మణ పరివారానికి శృంగారంగా అయ్యారు కాబట్టి దానికి కూడా అభినందనలు లేక థ్యాంక్స్, ధన్యవాదం. మధుబన్ పరివారికి విశేష సౌగాదు హో. బాబా అంటున్నాడు మధుబన్ పరివారానికి డబుల్ విదేశస్తులు విశేషమైన బహుమతి. इसलिए డబుల్ విదేశీయోं को డబుల్ ముబారక్ దే రహే. కాబట్టి
డబుల్ విదేశస్తులకి డబుల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. चाहे कहाँ भी है, सामने तो थोड़े है, लेकिन चारों ओर के भारतवासी बच्चों को और डबल विदेशी बच्चों को बड़ी दिल से मुबारक दे रहे हैं. ఎక్కడున్నప్పుడు కూడా భారతీయులు కొద్దిమంది బాబా దగ్గరగా ఉన్నారు, విదేశాల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, భారతదేశంలో కూడా చాలా చోట్ల ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. హరేక్ నే బహుత్ అచ్చా పాట బజాయా. ప్రతి ఒక్కరూ చాలా మంచి పాత్రను అభినయించారు. డబుల్ ముబారక్ దే రహే హై. డబుల్ అభినందనలు తెలియజేస్తున్నాను. డబుల్ విదేశీ బచ్చోं को బడీ దిల్ సే ముబారక్ దే రహే హై. డబుల్ విదేశీ పిల్లలకి విశాలమైన హృదయంతో అభినందనలు తెలియజేస్తున్నాను. హరేక్ నే బహుత్ అచ్చా పాట బజాయా. ప్రతి ఒక్కరూ చాలా మంచి పాత్రను అభినయించారు. అబ్ సిర్ఫ్ ఏక్ బాత్ రహీ హై, సమాన్ और సంపూర్ణత. ఇప్పుడు కేవలం ఒక్క విషయం మిగిలిపోయింది, బాబా సమానంగా కావటము, సంపూర్ణంగా కావటము. దాదియా भी अच्छी मेहनत करती है. దాదీలు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. బాప్ దాదా दोनों का पाठ साकार में बजा रही है. బ్రహ్మ బాబా శివ బాబా ఇద్దరి పాత్రల్ని స్థూల రూపంలో అభినయిస్తున్నారు. इसलिए बाप दादा दिल से स्नेह के साथ मुबारक देते हैं. కావున బాబా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాడు. సబ్నే బహుత్ అచ్చా పాట బజాయా. అందరూ చాలా మంచి పాత్రను అభినయించారు. ఆల్రౌండర్ సబ్ సేవాధారి, చాహే छोटी सी साधारण सेवा है, लेकिन वह भी महान है. అందరూ ఆల్రౌండ్ సేవాదారులే. వాళ్ళు చేసిన పని చిన్నది కావచ్చు, కానీ చాలా గొప్పది. हरेक ने अपना भी जमा किया और पुण्य भी किया. ప్రతి ఒక్కరూ వాళ్ళు జమ చేసుకున్నారు, పుణ్యం కూడా చేశారు. सभी देश विदेश की बच्चों की पहुंचने की भी विशेषता मुबारक योग्य है. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మధుబన్ చేరడం కూడా ఒక విశేషతే. వాళ్ళు కూడా అభినందనకు యోగ్యులే. सब महाराजों ने मिलकर सेवा का श्रेष्ठ संकल्प प्रैक्टिकल में लाया और लाते ही रहेंगे. మహారాజులందరూ కలిసి ఎలా సేవ చేయాలి అనే శ్రేష్ఠ సంకల్పాన్ని ఆచరణపూర్వకంగా చేశారు. ఇక ముందు కూడా అలాగనే ఆచరణలోకి తీసుకొస్తారు. सेवा में जो वस्तुओं को संभालना यह भी नॉलेज है. సేవ చేసేటప్పుడు అనేక రకాల వస్తువులు వాడుతూ ఉంటాం. వాటన్నిటినీ జాగ్రత్తగా చూసుకోవటం అది కూడా ఒక జ్ఞానమే. याद है ना బ్రహ్మ బాబా క్యా कहते थे. బ్రహ్మ బాబా ఏమంటుండేవాడో మీకు గుర్తుందా? रुमाल खोया तो कभी खुद को भी खो देंगे. జేబు గుట్టను పోగొట్టుకుంటే ఏదో ఒక రోజున మిమ్మల్ని మీరు కూడా పోగొట్టుకుంటారు. हर कर्म में श्रेष्ठ और सफल रहना, इसको कहते हैं నాలెడ్జ్ఫుల్. చేసే ప్రతి కర్మని శ్రేష్టంగా చేయాలి, దాంట్లో సఫలత పొందాలి. దీన్నే జ్ఞాని అంటారు, జ్ఞాని ఆత్మ అంటారు. ఆ లక్షణం ఉన్న వాళ్ళని జ్ఞాని ఆత్మ అంటారు. శరీర కా భీ నాలెడ్జ్, ఆత్మకే భీ నాలెడ్జ్. శరీరానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. మన శరీరం కదా అని చెప్పి దీన్ని వదిలేయకూడదు.
ఈ శరీరానికి సంబంధించిన జ్ఞానం అంటే మన శరీరానికి ఎటువంటి వాతావరణం సరిపోతుంది, ఎటువంటి ఆహారం సరిపోతుంది, ఎటువంటి సేవ మనం చేయగలము, ఎప్పుడు ఏం చేయాలి, దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసుకొని ఉండాలి. దీన్ని శరీరం యొక్క జ్ఞానం అంటారు. ఆత్మకి బి నాలెడ్జ్, ఇదే రకంగా ఆత్మ సంబంధించిన జ్ఞానము. दोनों नॉलेज हर कर्म में चाहिए, శరీర్ की बीमारी भी నాలెడ్జ్ चाहिए. ఈ రెండు రకాల జ్ఞానాలు చేసే ప్రతి పనిలో, అనగా శరీరానికి జబ్బు వస్తే దానికి సంబంధించిన జ్ఞానము. మేరా శరీర్ కిస్ చీజ్ సే ఠీక్ చల్ సక్తా హై, నా శరీరము ఏ విధంగా ఉంటే బాగా నడవగలుగుతుంది, ఇది కూడా తెలుసుకోవాలి. అయితే నహి आत्मा तो शक्तिशाली है, शरीर कैसा भी है. ఆత్మ శక్తిశాలిగా ఉంది కదా, మనం రోజు యోగం చేస్తున్నావు కదా, బాగా శక్తిశాలిగా ఉంది కదా, కాబట్టి శరీరం ఎలా ఉన్నా పర్లేదు అని అనుకోకూడదు. శరీర్ ఠీక్ నహీ హోగా తో యోగ్ భీ నహీ లగేగా. శరీరము బాగా లేకపోతే, ఆరోగ్యంగా లేకపోతే యోగం కూడా చేయలేరు. फिर शरीर अपनी तरफ खींचती है, శరీరము తన వైపు మనసుని లాగుతూ ఉంటుంది. మనకి తలనొప్పి బాగా ఉందనుకోండి, ఆ సమయంలో యోగం చేయాలని ఎంత ప్రయత్నించినా, మనసుని పరంధామం తీసుకెళ్ళాలి, బాబాతో మాట్లాడాలి అనుకొని ఎంత ప్రయత్నించినా సరే మాటి మాటికి మనసు ఆ తలనొప్పి పైనే ఉంటుంది. इसलिए నాలెడ్జ్ఫుల్ మే ఏ సబ్ నాలెడ్జ్ ఆ జాతి హై. కాబట్టి జ్ఞాని ఆత్మలో అన్నప్పుడు ఈ అన్ని రకాల జ్ఞానాలు దానిలో వస్తాయి. वरदान, न्यारे और प्यारे बनने का राज जानकर सभी राजी रहने वाले రాజయుక్త భవ. అతీతంగా ప్రియంగా ఉండే దాని యొక్క రహస్యాన్ని తెలుసుకొని రాజీగా ఉండే రహస్యయుక్తులుగా కండి. जो बच्चे प्रवृत्ति में रहते न्यारे और प्यारे बनने का राज जानते हैं, ఎవరైతే గృహస్థగా ఉంటూ అతీతంగా ప్రియంగా ఉండే రహస్యం తెలుసుకుంటారో ఓ సదా స్వయం బి స్వయంసే రాజీ रहते हैं, వాళ్ళు స్వవిషయంలో కూడా రాజీ పడతారు. ప్రవృత్తి కో భీ రాజీ రఖతే హై, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా రాజీ పెడతారు. साथ साथ सच्चे दिल होने के कारण साहिब भी सदैव उन पर राजी रहता है, सदैव उन पर राजी रहता है. దాంతోపాటు మనసు స్వచ్ఛంగా ఉండడం చేత సాహెబ్ అంటే బాబా కూడా ఎల్లప్పుడూ వాళ్ళంటే రాజీ పడతారు. అయితే రాజీ రహనే వాలే రాజయుక్త బచ్చోంకు, ఆ విధంగా రాజీ పడి ఉండేటువంటి రహస్యాన్ని తెలుసుకునే పిల్లలందరికీ అప్నే ప్రతి అన్య కిసీకి ప్రతి వాళ్ళ విషయంలో కానీ ఇతరుల విషయంలో కానీ కిసీకో काजी वकील या जज बनाने की ज़रूरत ही नहीं है. किसी को काजी बनाने की ज़रूरत नहीं रहती. ఎవరిని మధ్యవర్తిగా ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. क्योंकि वो अपना फैसला अपने आप कर लेते हैं. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే దానిని వాళ్ళే పరిష్కరించుకోగలరు. इसलिए उन्हें किसी को काजी वकील या जज बनाने की ज़रूरत ही नहीं है. కాబట్టి మధ్యవర్తిని సంప్రదించవలసిన పని లేదు, వకీల్ని సంప్రదించవలసిన పని లేదు, జడ్జి గారిని సంప్రదించవలసిన పని లేదు. स्लोगन, सेवा से जो दुआएं मिलती है वह दुआएं ही तंदुरुस्ती का आधार है. సేవ ద్వారా ఏ ఆశీర్వాదాలు అయితే లభిస్తాయో ఆ ఆశీర్వాదాలే ఆరోగ్యానికి ఆధారము. अच्छा, मीठे मीठे सीखी लद्दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. సమత పెంచిని ప్రేమ